హలో దోస్తులు, మొన్న ఒక వీడియో పెట్టాను కదా, కటింగ్ వీడియో. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదా. చెస్ట్ ఎంత తీసుకోవాలి, వేస్ట్ ఎంత తీసుకోవాలి అని, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలని ఈరోజు మొత్తం స్టిచ్చింగ్ వీడియో అన్నట్టు. అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తూ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడుతా అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి నేను కుట్టడం లేదు, దగ్గర దగ్గర 1 మంత్ నుంచి కొన్ని వీడియోస్ పెడుతున్నాను కదా. అప్పుడప్పుడు పెట్టేటివి మాత్రము ఎప్పుడో ఒకసారి అవి వీడియోలు తీసి పెట్టినవి, కొన్నేమో వేరే ఛానల్లో ఉన్నవి, దాంట్లో సరిగ్గా వ్యూస్ రాలేదని ఈ ఛానల్లో పెట్టాను. కొన్ని తీసి దానిలో డిలీట్ చేసేసి. ముఖ్యంగా ఈ మిషన్ కుట్టే లేడీస్కి అయితే ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే కంటిన్యూస్గా కుట్టే ఆడవాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే నేను అదే పెయిన్ తోటి సఫర్ అవుతున్నా ఇప్పటికీ. ఎందుకంటానంటే పర్టికులర్గా చెప్తున్నానంటే నా ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను స్టార్టింగ్లో అయితే బాగానే కుట్టేదాన్ని. ఒక 10 సంవత్సరాల కిందట కూడా బాగానే కుట్టేదాన్ని. మెయిన్ ఇక 5 సంవత్సరాల నుంచి అయితే నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా కంటిన్యూ అయ్యాయి. ఇలా చెప్తున్నాననైతే తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే లేడీస్ పడే కష్టాల గురించి నేను కూడా ఇలాంటి కష్టాలు అనుభవించాను కాబట్టి ముందు జాగ్రత్తతోని చెప్తున్నా. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, టైలరింగ్ ఫీల్డ్లో టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కంటిన్యూస్గా కూర్చొని కుడతారు చూడండి, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్సే నేను చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు రోజులో ఒకటో రెండో కుట్టే వాళ్ళకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉండవు. అందులో మనం రెస్ట్ తీసుకుంటూ కుడుతుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కంటిన్యూస్గా అంటే ఒక 10 గంటలు 15 గంటలు అట్లా కుట్టే వాళ్ళు ఉంటారు చూడండి, అందులో లేడీస్కే మెయిన్ వచ్చేది. జెంట్స్ అయితే హ్యాపీగా కుట్టేస్తారు కానీ లేడీస్కి మెయిన్ ఈ టైలరింగ్ ఫీల్డ్లో మాత్రము ఇలాంటి ఇవి మాత్రం ఖచ్చితంగా వస్తాయనే చెప్తాను నేను. ఎందుకంటే అవన్నీ నేను కూడా ఫేస్ చేస్తాను కాబట్టి. అట్లాంటివి మెయిన్గా ఒకటి వచ్చేది ఏంటంటే సయాటికా అండి. సయాటికా కాలు మనం ఎక్కువసేపు ఇలా కదలకుండా పెడతాం కదా, అది ఒకటి ప్రాబ్లం ఉంటుంది. అదైతే నేను దగ్గర దగ్గర ఒక 7 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. మోటార్ లేకుండా తొక్కే వాళ్ళకంటే ఇట్లా మోటార్ మీద కుడతారు చూడండి, వాళ్ళకే ఎక్కువ వస్తుంది ఈ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా వచ్చేది మనకి ఈ టైలరింగ్ ఫీల్డ్లోనే చాలా వరకు వచ్చేది ఇలా కూర్చొని కుట్టడం వల్ల కూడా నెలసరి ప్రాబ్లమ్స్ అండి. నెలసరి ప్రాబ్లమ్స్లో పెయిన్ ఉండడము, హెవీగా బ్లీడింగ్ ఉండడం లాంటివి కూడా ఎక్కువగా వస్తుంటాయి. నేను అలాంటి పెయిన్ తోటే 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఎంతమంది డాక్టర్లకు చూపించినా కూడా మెయిన్గా చెప్పేది ఏంటంటే హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తున్నారు. నాకేమో అసలు ఆల్రెడీ నాకు 2 ఆపరేషన్స్ అయినాయి పిల్లలప్పుడే. ఇంకా మళ్ళీ ఒకటి ట్యూబెక్టమీ ఆపరేషన్ అయింది. ఇంకా మళ్ళీ ఇంకో ఆపరేషన్ అంటే నాకు అదే భయమైంది చాలా వరకు. ఈ 2 ఇయర్స్లో నేను చాలా వరకు మందులు వాడినా కూడా ఆ పెయిన్ అనేది తగ్గలేదు నాకు. తగ్గకపోయేసరికి ఇంకా నేను ఎట్లా హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకుందామని డిసైడ్ అయ్యి చేయించేసుకున్నాను. అందుకే ఈ 20 రోజుల నుంచి చాలా వరకు వీడియోస్ లేటెస్ట్వి ఏమీ పెట్టట్లేదు, కటింగ్ స్టిచ్చింగ్ చేసినవి. ఇంకా మీరు చేశారు చూడండి కామెంట్స్, అవి కూడా నేను త్వరలోనే అట్లాంటి వీడియోస్ పెడతాను. మీరు ఏ డిజైన్స్ అయితే అడిగారో ఆ డిజైన్స్కి నేను ఖచ్చితంగా పెడతాను కట్ చేసినప్పుడు వీడియో తీసి. ఎందుకు ఈ వీడియోలో అంతగానం చెప్తున్నానంటే నేను చాలా బాధపడ్డాను కాబట్టి నాలాగా మీరు కూడా బాధలు పడొద్దు, ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఇలాంటి రోగాలు తెచ్చుకోవద్దనే ముందు చెప్తున్నాను. నేను చాలామంది నాకు కూడా నేను మొదట్లో కుట్టేటప్పుడు కూడా ఏం కుడతావు ఊకే, కుట్టిన తర్వాత ఇట్లా మీ మెడ నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, ఎక్కువసేపు కూర్చోకని చెప్పినప్పుడు కూడా నేను అస్సలు వినేదాన్ని కాదు. ఎట్లాగైనా అప్పుడు ఏంటంటే నేర్చుకోవాలి కుట్టాలన్న ఈ ఆతృత ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి ఆతృతతోటే నేను ఎక్కువగా కుట్టే. 40 ఇయర్స్లో ఇప్పుడు బాధ తెలుస్తుంది నాకు. అప్పుడు అన్నప్పుడు నేను అసలు పట్టించుకోకపోయేదాన్ని. ఇప్పుడు అనేది అర్థమవుతుంది అసలు వాళ్ళు ఎందుకు చెప్పారా అన్నట్టు. అప్పుడు పెద్దలు చెప్పినప్పుడు మనం చాలా వరకు వినం కదా, వినకుండా ఇలాంటి రోగాల పాలయ్యి ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. మొదట్లో నేను చేసిన తప్పేందనంటే కటింగ్ నేనే చేసేదాన్ని, స్టిచ్చింగ్ నేనే, హెమ్మింగ్ కూడా నేనే చేసుకునేదాన్ని. అన్ని పనులు నా మీదనే ప్రెషర్ పడేసరికి నాకు కంటిన్యూస్గా కుట్టడము, ఇంకా దాన్ని హెమ్మింగ్ చేసుకోవడము అట్లాంటివి ఎక్కువ అయిపోయి పనులు కంటిన్యూస్గా కూర్చొని చేయాల్సి వచ్చేది నాకు. అప్పుడు ఒక టైం లిమిట్ పెట్టుకొని ఇంత టైం వరకే కుట్టాలి, ఆ తర్వాత
మళ్ళీ కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత కుట్టాలి అనే టైం లిమిట్ పెట్టుకుంటే బాగుండేది. అలా పెట్టుకోకుండా కంటిన్యూస్గా కూర్చునేసరికి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మొదట్లో అయితే హెమ్మింగ్ అయినా, కటింగ్ అయినా, స్టిచ్చింగ్ అయినా మీరే చేసుకోవడం ప్రాక్టీస్ కావాలి కాబట్టి చేసుకోండి. కొద్దిగా సీనియర్ అయితా ఉంటే ఏం చేయాలంటే కొద్దిగా మీరు కటింగ్ చేస్తూ స్టిచ్చింగ్ పనులు కొద్దిగా వేరే వాళ్ళకి అప్పజెప్పడం లాంటివి, ఇంకా హెమ్మింగ్ పనులు వేరే వాళ్ళకి అప్పజెప్పడం లాంటివి చేస్తే కొద్దిగా మీరు ప్రెషర్ అనేది తగ్గుతుంది. లేదా 1, 2 బ్లౌజులు మీరు కట్ చేసిన తర్వాత ఒకటి కుట్టుకొని ఇంకొకటి వేరే వాళ్ళకి ఇవ్వడం లాంటివి చేసినా కూడా ప్రెషర్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది. చాలామంది టైలర్స్ చెప్తున్నారు కదా మన యూట్యూబ్లోనే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎక్కువ పని చేయడం వల్ల మాకు నడుము నొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చిందని చెప్తా ఉంటారు కదా, కాలు నొప్పి వచ్చిందని. ఒక్కొక్కరికి సమస్యలు ఒక్కొక్కలాగా ఉంటున్నాయి. నాకు వచ్చిన సమస్యలు మాత్రము ఎక్కువ ఇవే. కొందరికేమో ఎక్కువ నడుము నొప్పి వస్తూ ఉంటుంది కొద్దిగా వంగి ఇలా వర్క్ చేయడం వల్ల మిషన్ దగ్గర. కొందరికేమో మెడ నొప్పి వస్తూ ఉంటుంది ఆ కూర్చొని ఇలా చేస్తూ ఉండడం వల్ల. ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ మెయిన్గా వచ్చేటి అన్నీ ఇలాంటి సమస్యలే. మీ ఇంటి దగ్గర లేకపోతే మీ పక్కింటి దగ్గరనో మీ ఊర్లోనే మీరు మీరు ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళో చూడండి. చాలా సీనియర్స్ అయిన తర్వాత చెప్పే ప్రాబ్లమ్స్ మెయిన్ ఇవే ఉంటాయి వాళ్ళకి కూడా. ఎందుకంటే ఏమైందక్క కుట్టట్లేదు అని అంటే, బ్యాక్ పెయిన్ వచ్చింది కుట్టట్లేదబ్బా చాలా రోజులైంది మానేసిన అనే చెప్తా ఉంటారు ఎక్కువ శాతము. ఎందుకంటే సీనియర్స్ అంతా ఇదే చెప్తా ఉంటారు. నాకు ఈ టైలరింగ్ ఇంట్రెస్ట్ రావడం ఎవరంటే మా ఇంటి దగ్గర అక్క. నిజంగా చెప్పాలంటే ఆ అక్కనే నాకు రోల్ మోడల్. మా కాలనీ మొత్తం ఆ అక్కే కుట్టేది. బ్లౌజులు కానీ, డ్రెస్సెస్ కానీ ఏమైనా కూడా స్కూల్ యూనిఫామ్స్ నుంచి ఇంకా కాలేజీ యూనిఫామ్స్ దాకా అన్నీ తనే కుట్టేది ఎక్కువ. అప్పటి నుంచి నాకు ఆ అక్కని చూసినప్పుడల్లా నాకు ఈ ఇంట్రెస్ట్ వచ్చింది చాలా వరకు. అంటే నేను టైలరింగ్ కూడా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు మెయిన్ ఆ అక్క వల్లనే కలిగింది. నా పెళ్ళికి కూడా ఆల్మోస్ట్ అక్కనే అన్ని బ్లౌజులు కుట్టింది అప్పుడు. ఆ తర్వాత నా పెళ్ళి తర్వాత ఒక 5 ఇయర్స్ ఏమో కుట్టింది కావచ్చు. ఆ తర్వాత తనకు కూడా హెల్త్ బాగాలేక అసలు ఇప్పుడు ఏం కుట్టట్లేదు తను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంట్లో కుట్టే ఆడవాళ్ళకే ఎక్కువగా వస్తుంటాయి. ఇట్లా బోటిక్‌లో కుట్టే వాళ్ళేంటంటే ఒక టైం వరకు కుట్టేసి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. చాలా వరకు ఆడవాళ్ళు చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుట్టినా గూడా కొంతమంది ఏంటంటే బోటిక్ పెట్టడం ఇష్టం ఉండదు వాళ్ళకు. అంటే ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం. బోటిక్ అంటే నిజంగా అసలు చాలా వరకు షాప్ పెట్టడం లాంటియైనా, టైలరింగ్ షాప్ పెట్టడం లాంటియైనా గూడా ఒక స్టెప్ ముందుకేయడం అంటే గూడా అది కొద్దిగా రిస్క్ తీసుకోవడమే అనిపిస్తది. కాబట్టి ఏంటంటే ఇంట్లో ఎంత బాగా వర్క్ వచ్చినా గూడా ఆ వర్క్ ఎక్కువగా ఉన్నా గూడా గానీ ఇంట్లోనే కుడతా ఉంటారు అన్నీ. ఒకవేళ అలా షాప్ పెట్టినా గూడా మనం ఇప్పుడు ఇంట్లో కుట్టినంత తీసుకునే కంటే అప్పుడు డబల్ తీసుకోవాల్సొస్తది. ఎందుకంటే వర్కర్లు, షాప్ మెయింటెనెన్స్ అంతా ఉంటది కాబట్టి ఆ ప్రెషర్ వల్లేక గూడా ఇంట్లో కుట్టేసి చాల్లే అన్నట్టు ఇప్పుడు ఈరోజు ఒక 4, 5 బ్లౌజులు కుట్టుకున్నాం గదా, ఈ డబ్బులొస్తే చాల్లే అన్నట్టే ఉంటారు. నేను గూడా అంతే. ఇంత మంచి వర్కొచ్చినా గూడా నేను పెట్టనికి కారణం ఏంటంటే ఆ షాపు, ప్రెషరు, ఆ మెయింటెనెన్స్ అంతా నేను చెయ్యలేననేసే. ఎందుకంటే షాప్ పెట్టినప్పుడు షాప్‌లో ఒక కస్టమర్ వచ్చి ఇవ్వమన్నప్పుడు ఇప్పుడు గంట కల్లా ఇచ్చేయమంటారు బ్లౌజ్. ఆ గంటలో కుట్టేసి ఇచ్చేయాలి. అది గూడా ఒక హెడేక్ ప్రాబ్లమ్సే కదా! ఒకవేళ మనం చేస్తున్నా గూడా వర్కు ఇంకొక వర్కర్‌ని పెట్టుకున్న ఆ వర్కర్ టైంకి రారు. మనమే కుట్టాల్సొచ్చిందనుకో పెద్ద తలనొప్పే గదా! అదే ఇంట్లో కుడుతున్నామనుకోండి ఒక ఒక 2 రోజులు, ఒక రోజు అట్లా టైం తీసుకొని గూడా కుట్టేసి ఇయ్యొచ్చు. అలా అనుకోని నేను షాప్ అనేది పెట్టలేదు ఇంతవరకు. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తది అబ్బా! షాప్ పెడితేనే బావుండు. ఎందుకంటే మనం చేసే పని కొద్దిగన్నా బర్డెన్ తగ్గుతది అనిపిస్తది. మొదట్లో కుట్టేటప్పుడు నేను చాలా తక్కువగానే మనీ తీసుకునేదాన్నని చెప్పాను గదా! ఆ తర్వాత కొద్దిగా ప్రాక్టీస్ అయితుంటే గూడా చాలా వరకు డిజైన్‌లకు గూడా ఒక నార్మల్ బ్లౌజ్ ఎంత తీసుకుంటారో అంతే తీసుకునేదాన్నని చెప్పాను గదా! అయితే అట్లా గూడా నాకు వర్క్ ఎక్కువ అయ్యేది, డబ్బులు గూడా తక్కువ వచ్చేటివి గదా! అలా గూడా నేను అసలు వచ్చిన మనీ గూడా అది ఎక్కడికి పోతుందో గూడా అర్థం కాకపోయేది. అప్పుడు 500 వచ్చినాయి గూడా. ఏందంటే మెయిన్‌గా ఈ టైలరింగ్ ఫీల్డ్‌లో అట్లనే ఉంటాయి గదా! ఎంత మనీ వచ్చినా గూడా అసలు అది ఎటు పోతుంది, ఏమైతుందనేది గూడా అర్థం కాదు.
అవ్వదు. ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఎంత మనీ వస్తుంది ఎంత పోతుంది అన్నది మాత్రం. చాలామంది బయట వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఏం బాగానే సంపాదిస్తుంది, ఇంకా చాలా డబ్బులు వస్తున్నాయేమో ఈమెకి ఇంత గుడుతుంది అనుకుంటారు. కానీ అసలు వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. రోజు మొత్తంలో కుడితే ఒక 500 వస్తే ఆ 500లలో కరెంటు ఖర్చు, ఇంకా దారాల ఖర్చు, ఇంకా వాటి ఖర్చు అన్నీ పోగా అసలు ఏం మిగలవు ఒక్కొక్కసారి. నిజంగా బోటికి పెట్టే వాళ్ళు చాలా వరకు సంపాదిస్తారు కావచ్చు, కానీ ఇంట్లో కుట్టే వాళ్ళైతే ఆల్మోస్ట్ చాలా తక్కువ అండి. వాళ్ళ ఖర్చుల వరకే వాళ్ళకి సరిపోతాయి ఆ డబ్బులు అనేవి. అందుకే ముందుగానే చెప్తున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా కొద్దిగా రిస్క్ తీసుకోకుండా, లేకపోతే ఎప్పటి నుంచో టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా కూడా చాలా వరకు హెల్త్ చూసుకున్న తర్వాతనే ఈ వర్క్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ విషయానికి వస్తే మొత్తం బ్లౌజు ఈ వీడియోలోనే చూపించాను ఎలా కుట్టుకోవాలనేది. ఇక్కడ స్లీవ్స్ వేస్తున్నాను చూడండి. స్లీవ్స్ కూడా అటాచ్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే కట్టు పెట్టేసి కరెక్ట్గా మార్కింగ్ చేసామో, స్లీవ్స్కి ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో అట్లనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో కట్టు పెట్టుకొని, అదే కట్టు మళ్ళీ స్లీవ్స్ది ఎక్కడ కట్టు ఉందో అక్కడ వరకే కరెక్ట్గా వచ్చింది చూడండి. నేను స్లీవ్ కట్టుకైనా ఈ వీడియోలో క్లియర్గా చూపించాను మీకు. ఇంకా చెస్ట్ వచ్చేసి 11 ఇంచులు కదా, 11 ఇంచులకి ఇక్కడ ఆ వెనకాల స్లీవ్ కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా వచ్చింది, ఇంకా బ్యాక్ పార్ట్లో కూడా. ఆ తర్వాత మొత్తం రౌండ్ అంటే 15.5 కదా రౌండ్, స్లీవ్ రౌండ్ వచ్చేసి మొత్తం వేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 10.5 ఇంచులు కరెక్ట్ అక్కడ మార్కింగ్ చేసుకొని జస్ట్ కుట్టేసుకోవడమే. ఈ చాలామంది ఫిట్టింగ్ వరకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఫిట్టింగ్ కరెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూడండి కటింగ్ కరెక్ట్గా చేస్తే మనకు కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది కూడా. మళ్ళీ ఫిట్టింగ్ కూడా ఇది ఇక్కడ సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, ఆ సైడ్ కుట్లు అప్పుడు కూడా కరెక్ట్గా వేసుకోవాలి మనం, హెచ్చు తగ్గులు రాకుండా. అంటే ఇక్కడ స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత కొద్దిగా ఎగుడు దిగుడు అవుతూ ఉంటుంది కదా, అది కూడా రాకుండా ఫస్టే ముందే ఇట్లా చెక్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ స్లీవ్ దగ్గర నుండి అక్కడ జాయింట్ దగ్గర నుండి కింది వరకు ఒకవేళ మీకు ఇట్లా అర్థం కాకపోతే ఒక లైన్ గీసుకొని ఆ లైన్ నుండి ఒక కుట్టేసుకున్న తర్వాత ఆ స్లీవ్ రౌండ్ చూసుకోవాలి, ఆర్మ్ హోల్ చూసుకోవాలి, చెస్ట్ చూసుకోవాలి, కింద వేస్ట్ కూడా చూసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఉన్నదనుకోండి, ఇంకా దాని పక్క నుంచి ఒక 2 కుట్లు వేసుకోవాలి. కొద్దిగా స్లీవ్ రౌండ్ అనేది కొద్దిగా తక్కువ ఎక్కువ వచ్చింది అనుకోండి, అక్కడే చూసేసుకొని మళ్ళీ పక్క నుంచి ఇంకో కుట్టేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా ఒక 3 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే సైడ్లకు అయిపోతుంది, ఇంకా బ్లౌజ్ రెడీ. ఇంక ఈ బ్లౌజ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం కటింగ్ ఒక వీడియోలో, స్టిచ్చింగ్ ఒక వీడియోలో చూపించాను కదా. ఒకవేళ ఈ బ్లౌజ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.